ఈరోజు మీ మధ్యకు ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని తీసుకొస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునికే స్తుతులు స్తోత్రాలు. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడు, రాజులు రాజ్య ప్రభులు ప్రభు, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. వేవేల కృతజ్ఞత స్తోత్రాలు. ఇదిగో ఈ సమయమును ప్రభా నాయన అయ్యా మా కొరకు ఈ సమయమును ఆశీర్వదించమని, ఈ సమయమును మా కొరకు నాయన అయ్యా పరిశుద్ధపరచమని దేవా మీకే వందనాలు, స్తోత్రం. ఈ సమయంలో మీ నామం మహిమపరచబడులాగున, ఘనపరచబడులాగున, స్తుతించబడులాగున, మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లులాగున సహాయం చేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ప్రభు ఆత్మీయంగా బలపడే కృపను దాయిచ్చమని, మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, విజ్ఞాపన, ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశం. విజ్ఞాపన గురించి మనం నేర్చుకుందాం. విజ్ఞాపన అనగా విన్నవించుకొనుట లేక ప్రార్థనైనా విన్నవించుకుంటమైనా విజ్ఞాపన అయినా ఒకే భావమును సూచిస్తుంది. అయితే విజ్ఞాపన చేయటానికి తిరుగుబాటు చేసే జనాంగం కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు ఉన్నారు. ఆత్మ ఆజ్ఞలను పాటించనందున ఆత్మ మనిషిలోకి వచ్చి విజ్ఞాపన, దేవుని యొక్క ఆత్మ మానవునిలోకి వచ్చి విజ్ఞాపన చేయటం నేర్చుకుంటాం. అంతేకాకుండా తనకు అప్పగించిన ఆత్మలను దేవుని యొద్దకు తీసుకెళ్ళటానికి చేసే విజ్ఞాపన గురించి నేర్చుకుందాం. రాజుల కొరకు, అధికారుల కొరకు చేసే విజ్ఞాపన గురించి నేర్చుకుందాం. మొదటి చూద్దాం యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, మనుషులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఇక్కడ యెషయా గారు మాట్లాడుతున్నారు. 12వ వచనంలో 53:12లో మొదట 2 లైన్లు మనుషులకు సూచిస్తుంది. తర్వాత 3 లైన్లు 4 లైన్లు కూడా యేసుక్రీస్తుకు సూచిస్తుంది. మొదట 2 లైన్లు మనుషులకు సూచిస్తుంది. ఎందుకంటే కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను. ఎవరికి పాలు పంచి పెడతారు? గొప్పవారితో పాలు పంచి పెట్టేది ఎవరికంటే విజ్ఞాపన చేసేవారికి గొప్పవారితో పాలు పంచుతారు. అంటే దేని దరిద్రులుగా ఉన్నా, పేదవారుగా ఉన్నా, జ్ఞానము లేనిగా వారుగా ఉన్నా, రక్షణ లేని వారుగా ఉన్నా, ఆత్మీయత లేని వారుగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దరిద్రుడిగా ఉన్నా, వెంటకుప్పల మీద ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా విజ్ఞాపన చేస్తే, అనగా ప్రార్థన, విన్నవించుకుంటాం, క్రమం తప్పకుండా విజ్ఞాపన చేస్తే గొప్పవారితో పాలు పంపులు పంచుకునేలాగా చేస్తాను అని చెప్తున్నారు యెషయా గారి ద్వారా. దేవాతి దేవుడు జనాంగానికి, అనగా ఇజ్రాయేలు జనాంగానికి తెలియపరుస్తున్నారు. ఇజ్రాయేలు జనాంగమైన మీరు నాకు తిరుగుబాటు చేయకుండా విజ్ఞాపన చేస్తే గొప్పవారితో మీకు పాలు పంపులు పొందేలాగా నేను చేస్తానని చెప్తున్నారు. ఏమండి, విజ్ఞాపన చేస్తే నువ్వు చేసి నీ రుణాన్ని ఆయన తీసేసుకుని ఉంచుకునే దేవుడు కాదు. నువ్వు విజ్ఞాపన చేసినందుకు, అనగా విన్నవించుకున్నందుకు, దేవుణ్ణి ప్రార్థన చేసినందుకు దేవుడు గొప్పవారితో నీకు పాలు పంపులు పొందేలాగా చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రమం తప్పకుండా క్రైస్తవుడిగా మారిన తరువాత
నమ్మి బాప్తిసం పొందిన తర్వాత క్రమం తప్పకుండా విజ్ఞాపన చేస్తున్నావా? విజ్ఞాపన ప్రతి ఒక్కరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. విజ్ఞాపన చేస్తున్నావా? దేవునికి విన్నవించుకుంటున్నావా? ప్రతిదీ దేవుని దగ్గరే మాట్లాడుతున్నావా? దేవునికే చెప్తున్నావా? లేకపోతే ఇతరులకు చెప్పి ఇతరులతో ఎక్కువగా నీ టైము గడుపుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. విజ్ఞాపన చేస్తే గొప్పవారితో పాలు పంపులు పొందేలాగా చేస్తాను అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజ్ఞాపన గురించి ఎంత స్పష్టంగా వారు కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను. 2వ లైన్ చూద్దాం. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎవరికి? విజ్ఞాపన చేసేవారికి. నిత్యము దేవుని పాదాల ఎదుట విజ్ఞాపన చేసేవారికి. దేవుని నమ్ముకున్నాక ఇదిగో ఇంకా నేను ఇంకేముంది, మందిరానికి వెళ్తున్నారుగా, ఇంకేముంది, నేను దేవుని నమ్ముకున్నానుగా, ఇంకేముంది, నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారుగా, నేను చేయకపోయినా పర్వాలేదు, ఇంకేముంది, నేను అన్నీ మంచిగానే ఉన్నాను కదా, మోకాళ్ళు వచ్చి ప్రార్థనే చేయవసరం లేదు, నేను విజ్ఞాపనే చేయవసరం లేదు అనుకుంటారు చాలామంది. నా ప్రవర్తన అంతా బాగుంది, నేను మంచిగానే ఉంటున్నాను, నా వెనక నా సంఘం ఉంది ప్రార్థన చేసేవాళ్ళు, నా కాపులు ఉన్నాడు ప్రార్థన చేయటానికి, నా వెనక ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, నేను చేయకపోయినా పర్వాలేదు అనుకుంటారు చాలామంది. అయితే నువ్వు విజ్ఞాపన చేయటం వలన, నువ్వు ప్రార్థన చేయటం వలన గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము పంచుకొనెను, విభాగించుకొనెను. దేవునికి స్తోత్రం. హాయి మీదకి వెళ్ళి యెహోషువాని హాయిని జయించి, నీ ఈటిని హాయి వైపు చూపించి హాయిని జయించి అక్కడున్న కొల్ల సొమ్మును తీసుకొచ్చుకోమన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాత నిబంధన గ్రంథం అంతా చూసుకుంటే ఇజ్రాయేలు జనంగాని, యెహోషువాని, ఇదిగో మరి సంసోను, వీళ్ళందరూ రాజులందరూ మరొక దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న కొల్ల సొమ్ము తెచ్చుకుని పంచుకునేవాళ్ళు. అదే చెప్తున్నారు, ఇదిగో నాకు విజ్ఞాపన చేసేవారు కొల్ల సొమ్ము విభాగించుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్పవారితో గనులతో నేను వారిని గొప్పవారి ఎదుట నేను అతనికి పాలు పంచి పెట్టేదాను, వాడితో సమాన లెవెల్లో నేను కూర్చోబెడతాను. 2వది కొల్ల సొమ్మును విభాగించుకునేలాగా నేను చేస్తాను. ఎప్పుడు చేస్తారు ఆయన? విజ్ఞాపన చేస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజ్ఞాపన చేసేవారికి దేవుడు అట్టి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 2 లైన్లు మానవులకు సూచిస్తుంది, ఇశ్రాయేలులకు సూచిస్తుంది. కింద లైన్లు చూద్దాం. కింద లైన్లు ఏమని చెప్తున్నాను? ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసాను. గెత్సేమనే తోటలో మన ప్రభులు వారు మన కొరకు విజ్ఞాపన చేశాడు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆయన ఏ పాపం చేయలేదండి, ఏ నేరం చేయలేదండి. గెత్సేమనే వనములోకి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నారు. విజ్ఞాపన ధ్వని ఆయన. లోకాసువార్త 22వ అధ్యాయము 42వ వచనం చూద్దాం. లోకాసువార్త 22వ అధ్యాయము 42వ వచనం. 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు. ఇక్కడ 39 కాడిని చూద్దాం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళింది. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళలోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించాను. ఇక్కడ ఒలీవల కొండకు వెళ్ళి రాతివేత దూరం వెళ్ళి శిష్యులను అక్కడ కొంత దూరాన్ని ఉండమని, మెలకుగుండి ప్రార్థన చేయమని ఆయన రాతివేత దూరం వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, తండ్రికి విన్నవించుకుంటున్నారు. ఏమనంటే ఈ గిన్నె రేపు మరి బంట్రోతులు వచ్చి పట్టుకోబోతున్నారు. యూదులు ఆయన్ని పట్టుకుంటానికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయలు వీళ్ళందరూ ధర్మశాస్త్రోపదేశకులు యేసయ్యను పట్టుకుని సిలువేయాలని చాలా ప్రణాళికతో ఉన్నారు. యోధాని ఆకట్టుకున్నారు.
యోధాకి ధనాపేక్ష చూపించారు. ధనాపేక్ష చూపించి యోధాని అప్పగించమన్నారు. అప్పగించే ముందు యేసయ్యకి శ్రమ వస్తుందని ముందే తెలిసి అక్కడ గెత్సేమని వనంలోకి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నారు. చూద్దాం, మత్తయి సువార్తలో కూడా ఉంది. 26:36 చూద్దాం. మత్తయి సువార్త 26:36. 26:36. అంతటి యేసు వారితో కూడా గెత్సేమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వారికి మీరు ఎక్కడే కూర్చుండడని శిష్యులతో చెప్పాను. శిష్యులతో చెప్పి గెత్సేమని వనంలోకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పి వెళ్ళారు. విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. విజ్ఞాపన చేయటం ఇక్కడ ఆ యెషయా గ్రంథంలో చూస్తే మనకి ఆయన ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. మరణమునందునట్లుగా ఆయన ప్రసవేదన పడినట్టుగా, ప్రసవేదన పడి స్త్రీ కన్నీరు కార్చి ప్రార్థన చేసే, ప్రసవేదన పడిన స్త్రీ వలె కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఇర్మియా కూడా విలపించే ప్రవక్త అని ఇర్మియాకు పేరుంది. ఇర్మియా ఏమన్నాడు తెలుసా? యోధా వారి కొరకు, ఇశ్రాయేలీల వరకు ఏమని చెప్తున్నాడంటే, నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్ళ ఓటగాను నేను చేసుకున్నాను. ఇదిగో తిరుగుబాటు చేసేవారి కొరకు, యోధా వారి కొరకు, ఇశ్రాయేలీల వారి కొరకు నేను నిలువెల్లా ఎప్పుడు నిత్యము కన్నీరు కారుస్తున్నానని ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇర్మియా ప్రవక్త ఎలా విలపించి ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడో, యేసు ప్రభులు వారు కూడా ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, మరణము పోవునంతగా అక్కడ గెత్సేమని వనంలోకి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా మత్తయి సువార్తలో కాకుండా మార్కు సువార్తలో కూడా 14:32లో కూడా ఉంది. గెత్సేమని వనంలోకి వెళ్ళి ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టుగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మరణమునందునంతగా ప్రార్థన చేయటువంటి మామూలుగా చేయట్లేదండి. మరణమునందునంతగా ఎముకలు, కండరాలు, నరాలన్నీ ఒక చోటకి పోగేసుకుని మరణమునందునంతగా దుఃఖపడి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభుల వారు. ఆయనలో ఏ పాపం లేకపోయినా అంత బాధగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తును నమ్ముకున్నాక, దేవుని నమ్ముకుని బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏ రోజునైనా కన్నీటి ప్రార్థన చేసావా? ఏ రోజునైనా దుఃఖపడి ప్రార్థన చేసావా? మోకాళ్ళ నుంచి కన్నీటి ప్రార్థన విజ్ఞాపన చేసావా? ఆ కన్నీటి ప్రార్థనని, ఆ విన్నపముని, ఆ ప్రార్థనే విజ్ఞాపన అంటారు. ఆ కన్నీటి ప్రార్థన నువ్వు చేయగలుగుండాలి. చేయగలుగుంటే గొప్పవారి యొద్ద నిన్ను కూర్చొని కొల్ల సొమ్ము పంచుకునేలాగా చేస్తారు. ఆ తర్వాత యేసు ప్రభు అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడంట ప్రభులు వారు. దేవునికి స్తోత్రం. తిరుగుబాటు చేసే వారికి నువ్వు విజ్ఞాపన చేయి. తిరుగుబాటు చేశారు ఎవరైతే దేవునికి విరోధముగా తిరుగుబాటు చేస్తున్నారు, క్రైస్తవులకి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారు, క్రైస్తవులు హింసించాలని, క్రైస్తవులు కించపరచాలని, క్రైస్తవులను చంపేయాలని, క్రైస్తవులు బహు బాధ పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళ కోసం నువ్వు కన్నీరు కార్చి విజ్ఞాపన చేయాలి. కన్నీరు కార్చి విజ్ఞాపన చేయాలి. ఎవరికో జరుగుతా నాకెందుకు అనుకోవద్దండి. కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ఆ విజ్ఞాపన చేస్తేనే తిరుగుబాటు చేసే జనాంగం మార్పు చెందుతారు. ఇదిగో గనులతో నిన్ను దేవుడు కూర్చోండబెడతాడు. అంతేకాకుండా కొల్ల సొమ్ము పంచుకునేలాగా, విభాగించుకునేలాగా దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత కన్నీరు కార్చి తిరుగుబాటు చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేశారో, అంతేకాకుండా యేసు ప్రభులు వారు తన అంగీను పంచుకుంటుంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు అన్నారు తప్ప వాళ్ళని ఎందుకు ఇలా చేస్తున్నారని ఎవరిని ఎదురు ప్రశ్న వేయలేదండి. నోరు మెదపలేదండి. వదకు తేబడిన గొర్రె వలె బొచ్చు కత్తిరించు వారి ఎదుట మౌని అయి ఉన్నారండి. ఆయన ఎంత మౌనంగా ఉన్నారో, ఎంత తగ్గించుకున్నారో, అన్ని నామముల కంటే పైనామముగా అందరికంటే ఎంత తగ్గించుకుని, ఎంత ఆయన్ని
తీసుకెళ్ళి సమాధిలో పెట్టి ఎంత భూగర్భములోకి వెళ్ళి చెరగా ఉన్న వారి కొరకు మరల భూగర్భములోకి వెళ్ళి ఆయన స్వార్థ బోధించారు. ఎంత తగ్గించుకున్నారు. అన్ని నామముల కంటే పై నామముగా, అందరికంటే పైవాడుగా తండ్రి కుడి పార్శ్వాన సింహాసనాసీనుడిగా ఉన్నాడండి. ఇప్పటికీ ఎవరు ఎక్కిపోలేదండి పరలోకం. ఒక్క యేసు క్రీస్తు తప్ప ఏ భక్తుడు, మోషే ఎక్కిపోలేదు, ఏలియా ఎక్కిపోలేదు పరలోకములో. అంతటా అందరూ పరదేశంలో, దావీదుతో సహా పరదేశంలోనే ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకో తెలుసా? తిరుగుబాటు చేసే వారి కొరకు, నశించుతున్న ఆత్మల కొరకు, ఏ నేరం చేయకపోయినా నేరస్తుడుగా మారిపోయి నేరస్తుడని పేరు తెచ్చుకుని తను తాను తగ్గించుకుని ఆయన శిలువ మరణానికి అప్పగించుకుని తిరుగుబాటు చేస్తున్న వారి కొరకు విజ్ఞాపన చేశారు కనుక అన్ని నామముల కంటే ఆయన నామం పైనామమైంది. అందరికంటే పైవాడుగా సింహాసనాసీనుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన అంతగా నిన్ను హెచ్చిస్తుందండి. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావా? నీవు దేవుని పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావా? విజ్ఞాపన ప్రార్థన చేయి, నీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. చూద్దాం, రోమపత్రిక 8వ అధ్యాయం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అటువల ఆత్మయు మన బలహీనతను చూచి, దేవుని యొక్క ఆత్మ అంట మన బలహీనంగా ఉన్నామో, బలముగా ఉండి ప్రార్థన చేస్తున్నామో చూస్తుందంట దేవుని యొక్క ఆత్మ. అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. అబ్బా, ఎంత బాగుందండి ఈ మాట. మన బలహీనత చూచి, మన ప్రార్థన చేయలేని వారమని నువ్వు మోకరించు చాలు. నీ ఎంత బలం గలవాడువా, నువ్వు ఎంత కన్నీరు కార్చగలవో, నువ్వు ఎంతగా దేవుని ఎన్ని అంశాలుగా నువ్వు ప్రార్థన చేయగలవో అన్నీ చూస్తాడు దేవుడు. ఆత్మరూపిగా చూసి నీ బలహీనత, ఒకవేళ బలహీనంగా ఉంటే ఆయన ఆత్మ నీలోకి పంపించి చెప్పనా సౌఖ్యమైన మూలుగుతో నుచ్చరిస్తూ ప్రార్థన విజ్ఞాపన చేస్తుందంట. ఆత్మ మనలో ఉండే దేవుని యొక్క ఆత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు విజ్ఞాపన ప్రార్థన చేస్తారండి. విజ్ఞాపన ప్రార్థన నిరంతరము ప్రార్థన చేయలేరండి. చాలామంది ప్రార్థన అంటే చాలా విసుకండి. చాలామంది ఎన్ని పనులైనా చేస్తారు, కానీ ప్రార్థన అంటే చాలా ఇసుక. ఎంత ఎండలోనైనా కష్టపడతారు, ఎంత కంపెనీలో హార్డ్ వర్క్ అయినా చేస్తారు, ఎంత కష్టమైనా చేస్తారు, కానీ ప్రార్థన అంటే చాలా ఇసుకండి. ఎక్కువసేపు నడవదండి, ఎక్కువసేపు చేయలేరండి. అలాంటి టైంలో దేవుడిని బలహీనత చూచి ఆత్మను పంపించి, ఆయన ఆత్మను పంపించి నుచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన నీలో ఉండి విజ్ఞాపన చేస్తాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. విజ్ఞాపన చేసే అనుభవం, వరం నీకుందంటే దేవుని ఆత్మ నీలో ఉందని ప్రార్థన చేస్తావు. ఓహో, వీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారంటే దేవుని ఆత్మ వెళ్ళ పని చేస్తుంది. దేవుని ఆత్మ లేనిది ఇంత నడిపింపు రాదు, ఇంత ప్రార్థన చేయలేరు అని మనం గ్రహించాలండి. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రార్థన చేస్తున్న వాళ్ళ చూసి కొంతమంది విమర్శించడానికి దీర్ఘకాలపు ప్రార్థన చేస్తారు. నేను చెప్తాను, ఎక్కడ సుంకరి దీర్ఘకాలపు ప్రార్థన, పరిసేడు చేసాడు దీర్ఘకాలం. ఆత్మ లోపల ఉంటే దీర్ఘకాలపు ప్రార్థన, ఈదు మొదలు ప్రార్థన చేయడు, హెచ్చించుకునే ప్రార్థన చేయడు. ఆత్మ లోపల ఉంటే దుఃఖపడతారు, కన్నీరు కార్చి విజ్ఞాపన చేస్తుంది దేవుని ఆత్మ నీలో నాలో ఉండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుని ఆత్మ నీలో ఉండి ఇదిగో నుచ్చరింప సైక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నారంటే దేవుడు మనిషిని వదిలిపెడతలేదండి. మనిషే దేవుడిని వదిలిపెడుతున్నాడండి.
దేవుడు మనిషిని వదిలిపెడతలేదు, నిన్ను రక్షణ పొందేలాగా చేస్తున్నాడు. నువ్వు మోకరించి కన్నీరు కార్చి విజ్ఞాపన చేసేలాగా కూడా దేవుని ఆత్మ నీకు తోడుగా ఉండి సహాయం చేస్తుంది. దేవునికి స్తోత్రం. అలా చేస్తుంది అంటే ఆ సహాయానికి ఆయనకి నువ్వు నీ జీవితాన్ని, నీ మనసును అప్పగించుకుంటే సహాయం చేస్తాడు. నువ్వు దూరంగా ఉంటే సహాయం చేయటానికి కుదరదు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ దగ్గరకు వచ్చి, ఆయన ఆత్మ నీలోకి వచ్చి సహాయం చేస్తాడు. ఆయన దగ్గరకు వస్తావా, మోకరిస్తావా? మోకరిస్తే ఆయన ఆత్మ నీలోకి వచ్చి సహాయం చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోది చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విజ్ఞాపన ఎవరి కోసమో తెలుసా? అక్కడ ఇదిగో గనులతో పాటు నీవు కూర్చుండటానికి, కొల్ల సొమ్ము పంచుకునటానికి విజ్ఞాపన చేయాలి. రెండోది ఏంటో తెలుసా? నీవు పరిశుద్ధుడుగా ఆత్మయే నీలోకి వచ్చి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో నీలో ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తుంది. ఎందుకు విజ్ఞాపన చేస్తుంది? నీ పరిశుద్ధతను, పాపము నీకు అంటకుండా, నీవు హేయమైన క్రియలో పడిపోకుండా, అసహ్య కార్యాల్లో పడిపోకుండా నిత్యము దేవుని పాదాల దగ్గర ఉండటానికి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇదిగో మీ ఆత్మ బలహీనంగా, మీ శరీరం బలహీనంగా ఉంది, మీ శరీరం సహకరించట్లా, మీరు దేవునిలో సాగలేకపోతున్నారు. అందుకే మీ బలహీనతను చూసి దేవుడే మీ మధ్యకు వచ్చి, మీలోకి వచ్చి నుచ్చరింప సౌఖ్యము కాని మూలుగులతో, చపనా సౌఖ్యమైన ప్రార్థన, చపనా సౌఖ్యమైన మూలుగులతో మరలిడుతున్నాడు అని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. నీ బలహీనత చూసి పడిపోతావేమో, లోకంలో పడిపోతావేమో, బలహీనంగా ఉన్నావు, ఆత్మీయంగా బలపడలేదు, ఇంకా ఆసక్తిగా లేవు, ఇదిగో అపనమ్మకంగా ఉన్నావు, మార్పు అయితే చెందావు కానీ అపనమ్మకంగా ఉన్నావు, బలహీనంగా ఉన్నావు, దేవునిలో పూర్తిగా నాటబడలేదు. అందుకే నీ బలహీనత చూసి దేవుడు వెంటనే బలహీనుడైపోతాడు, నా కుమారుడు తొట్టిల్లిపోతాడు, నా కుమార్తె తొట్టిల్లిపోతుందని దేవుడే నీలోకి వచ్చి ఆత్మరూపిగా వచ్చి ఇదిగో నుచ్చరింప సౌఖ్యము కానీ మూలుగులతో నీలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ ఎలా ప్రార్థన చేస్తాడు? దేవుని ఆత్మ వచ్చి మూలిగి ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేస్తుంది. రెండోది ఇక అనుభవం, ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందండి. దేవుని ఆత్మే వచ్చి మూలిగి ప్రార్థన చేస్తుందంటే ఇక ఆటోమేటిక్గా ఏమని ప్రార్థన నడుస్తుందో తెలుసా? పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయాలంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎఫెసీ పత్రిక కూడా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఎఫెసీ పత్రిక పరిశుద్ధమైన పత్రిక, అతి పరిశుద్ధమైన ముఖ్యమైన పత్రిక. ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయాలంట. దేవుని ఆత్మ నీలోకి వచ్చి మూలిగి ప్రార్థన చేస్తుంది. మూడవదిగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయాలి. ఆ విజ్ఞాపన నీవు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా పరిశుద్ధులందరూ కాపాడబడాలని ఆయన ఒక ప్రణాళికతో నీ ముందుకి నా ముందుకి మంచి ప్రణాళికని సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధులు ఈనాడు సేవకులు చాలా హింసించబడుతున్నారు. ఈనాడు చర్చిల్లో ప్రమాదాలు, చర్చీలు చాలా ఇబ్బంది పెడుతున్నారు, సేవకులు ఇబ్బంది పెడుతున్నారు, పరిచర్యలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులను క్రైస్తవులని కించపరిచినట్టుగా మాట్లాడుతున్నారు, అన్యాయపు కేసులు పెడుతున్నారు. ఇదిగో చాలా రకరకాలుగా క్రైస్తవుల్ని దాడి చేయటానికి చూస్తున్నారు. అందుకే పరిశుద్ధుల కొరకు ఎప్పుడు నిత్యము విజ్ఞాపన చేయాలని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. మౌనంగా ఉండద్దు. దేవుని ఆత్మ నీలోకి వచ్చింది. నీ బలహీనతను చూసి నీకు నువ్వు బలపడ్డావు. బలపడిన తర్వాత పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయటం ప్రారంభించు. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తే ఆ పరిశుద్ధులు వారు క్షేమంగా ఉంటారు. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, అనగా
లోకమందరి కోసం ఆ పరిశుద్ధులు విజ్ఞాపన చేసి లోకమంతా క్షేమంగా ఉండాలని, సమస్త మానవాళ్ళందరూ క్షేమంగా ఉండాలని, పరిశుద్ధులు క్షేమంగా ఉండి వారి కోసం మనం విజ్ఞాపన చేస్తాం. అనగా ఇదిగో సంఘబిడ్డలైన, గ్రామస్తులైన, దేశంలో ఉన్న సమస్త మానవాళ్ళందరూ కలిసి పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తే పరిశుద్ధులు క్షేమంగా ఉండి లోకమందరి కొరకు వారు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అంతటా అందరూ సస్యశ్యామలంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సమృద్ధిగా ఉంటారు. దేశము సస్యశ్యామలంగా ఉంటుంది పరిశుద్ధులు క్షేమంగా ఉండి ప్రార్థన చేస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము ఏమని మాట్లాడుతున్నాను? ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమును విజ్ఞాపన చేస్తున్నారంట. ఎవరి ద్వారా? ఈయన ద్వారా. అక్కడ ఎవరు, ఏ కాపరైతే ఉన్నాడు, అక్కడ ఏ కాపరి ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు, ఏ కాపరి ద్వారా ఎంతమంది దేవునిలోకి నడిపించబడుతున్నారు, ఆ కాపరి ఏం చేయాలంటే ఆ ఆత్మల కొరకు ఇదిగో రక్షణ పొందంగానే సరిపోదండి. ఇదిగో దేవుని మందిరానికి ఎంతమంది వస్తున్నారు, అంతమంది వస్తున్నారు, 1,00,000 మంది వస్తున్నారు, 50 మంది వస్తున్నారు, 100 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు అనటం కాదండి. వాళ్ళందరినీ దేవుని రాజ్యానికి తీసుకెళ్ళేంత వరకు, వాళ్ళందరినీ దేవునికి అప్పగించేంత వరకు నువ్వు విజ్ఞాపన చేస్తానే ఉండాలి. హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు, ఈయన ద్వారా దేవుని యొద్దకు, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, విజ్ఞాపన నిరంతరము జీవించుతున్నాడు. చెప్తున్నాడు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడైన, సంపూర్ణంగా అంటే ఇక నరకానికి వెళ్ళే ఛాన్సే లేదు. ఇక దేవుని నమ్ముకున్నాక సంపూర్ణంగా రక్షించుకుని ఆయన రాజ్యములకు తీసుకువెళ్ళటానికి మనకు అప్పగించిన ఆత్మల కొరకు నిరంతరము విజ్ఞాపన చేయాలి. సంపూర్ణంగా రక్షించాలి. సంపూర్ణంగా సగం రక్షించి బాప్తిసాలు ఇచ్చి వదిలేయటం కాదండి. ఆత్మను ఇంతమంది అని లెక్కేసుకుంటాం కాదండి. ఇదిగో బహు జనసమూహము వస్తున్నారని ఆనందపడతాం కదండి. వారందరిని నువ్వు పెంచగలుగుతున్నావా? వారందరిని సంపూర్ణులుగా దేవుని రాజ్యానికి, వారి ఆత్మలను చేర్చటానికి వారిని సిద్ధపరుస్తున్నావా? నేను అలా సిద్ధపరుస్తున్నానని ఇక్కడ హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడే. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారే కనపడుతున్నారు. అక్కడ యెషయా గ్రంథంలో కూడా యేసుక్రీస్తు వారు కనపడ్డారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతున్నారు. నిరంతరం ఆయన ద్వారా నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నారు. నిరంతరము సంపూర్ణులుగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన రాజ్యానికి తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి నిరంతరము విజ్ఞాపన చేస్తున్నారంట ఆయన. అక్కడ కూడా పరలోకంలో మౌనంగా లేరండి, విజ్ఞాపన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విజ్ఞాపన చేసి వారందరూ రక్షించి, సమస్త మానవాళ్ళందరూ రక్షించి మరి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి శక్తివంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వది చూద్దాం. తిమోతి పత్రిక 5వది తిమోతి పత్రిక 2వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞత స్తుతులను చేయవలెనని హెచ్చరించుతున్నాడు. తిమోతికి రాసిన ఈ 1 పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి, నా ప్రియ కుమారుడా, నా నమ్మకమైన కుమారుడా అని తిమోతిని చాలా ప్రేమగా పిలుస్తూ, చాలా తిమోతి అంటే అపోస్తలుడైన పౌలుకి చాలా ఇష్టం. ఎందుకంటే సావ పరిచర్యలో యవన కాలమందు రక్షించబడి తిమోతి గారు అపోస్తలుడైన పౌలుకి సహకారిగా ఉంటున్నాడు. ఆ తిమోతి గారికి యవనస్తుడని
ఆ తిమోతి గారికి ప్రార్థన ఎలా చేయాలో ఈ పత్రిక రాస్తున్నారు. తిమోతి రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలు యాచనలు కృతజ్ఞత స్తుతులను చేయవలని హెచ్చరిస్తున్నాడు. కొంతమందికి హెచ్చరికలు నచ్చవండి. హెచ్చరికలు నచ్చక వాళ్ళకి నచ్చేలాగా మాట్లాడాలి, వాళ్ళు ఇష్టపడేలాగా మాట్లాడాలి. గట్టిగా గద్దిస్తే ఊరుకోరండి. చాలా తిరుగుబాటు చేసే జనాంగంగా ఉంటారండి. వారికి నచ్చేలాగా మాట్లాడకుండా, తిమోతికి నచ్చేలాగా మాట్లాడుకోకుండా, నీ కోసం నువ్వు చేసుకుంటాం కాదు, నీ కుటుంబం కోసం చేసుకుంటాం కాదు, రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు కృతజ్ఞత స్తుతులు ప్రార్థన ఉండాలి. విజ్ఞాపన అన్నా ప్రార్థన అన్నా విన్నవించుకుంటూ అన్నా ఒకటేనని చెప్పుకున్నాం. ప్రార్థన విజ్ఞాపన ఈ రెండు అనుభవాలు కలిగి ఉండాలి. కృతజ్ఞత స్తుతులు ఉండాలి. ఈ మూడు కలిగి ఉండి రాజుల కొరకు అధికారుల కొరకు ఇవన్నీ నువ్వు చేయాలి అని నేను హెచ్చరిస్తున్నాను. నువ్వు చేయకుండా ఉంటావేమో, కొంతవరకే నువ్వు చేస్తావేమో విజ్ఞాపన. రాజుల కొరకు కూడా చేయాలి, అధికారుల కొరకు కూడా చేయాలి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావో చూసి తెలుసా, నెమ్మదిగా సుఖముగా బ్రతుకుతావని తిమోతిని హెచ్చరిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విజ్ఞాపన చేయగలగాలండి. మనం విజ్ఞాపన చేయకుండా మంచి నెమ్మది కావాలంటే రాదండి. నీ బలహీనతలు విజ్ఞాపన చేయడానికి వస్తారు, కానీ నీకు నెమ్మదిలో కూడా దేవుడే వచ్చి ప్రార్థన చేయాలంటే, ఆయన ఆత్మే వచ్చి ప్రార్థన చేయాలంటే, నువ్వు నెమ్మదిగా ఉండటానికి ఆయన వచ్చి చేయాలంటాం కాదు. నువ్వు నెమ్మదిగా ఉండటానికి నువ్వే ప్రార్థన చేయాలి. నువ్వు నెమ్మదిగా ఉండటానికి, నువ్వు పరలోకం వెళ్ళటానికి నేను మరణించాను ఇక అంతే తప్ప నువ్వు నా ద్వారా పరలోక రాజ్యం వస్తావని నేను నీ కొరకు ప్రాణం పెట్టాను. ఇంకంతేగా నీకు అదే డ్యూటీ పట్టుకుని ఒకసారి ప్రాణం పెట్టిన నేను ఇక నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నేను వచ్చి నీలోకి వచ్చి ఆత్మరూపుగా వచ్చి ప్రార్థన చేసి, నువ్వు నెమ్మదిగా ఉండటానికి నీ కొరకు వచ్చి ప్రార్థన చేసి, ఇదిగో నువ్వు ఉన్నత స్థానంలో ఉండటానికి, గనుల దగ్గర సింహాసనాశ్రీ మీద కూర్చుండటానికి, నువ్వు గనులతో కూర్చుండటానికి, కొలసొమ్ము పంచుకోవటానికి, మరి తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన చేయటానికి, అన్నిటికీ కాదు. నువ్వు కొంత చేయాలి, నేను కొంత చేయాలి. బలహీనంగా ఉన్నప్పుడు నేను వచ్చి నీలో ఉండి పెడతాను. అయితే నీవు నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన చేయని తిమోతిని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తిమోతి నా కాళ్ళ మీద ఆధారపడమాక, నువ్వు కూడా నెమ్మదిగా సుఖంగా బ్రతకటానికి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన చేయని తిమోతితో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విజ్ఞాపన ప్రార్థన కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా బలమైన విజ్ఞాపన ప్రార్థన చేయాలండి. కన్నీరు కార్చి పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఇదిగో ఆత్మ నీలోకి వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. ఇదిగో నీ ఉన్నత స్థానంలో ఉన్నారంటే విజ్ఞాపన ప్రార్థన తిరుగుబాటు చేసే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు నెమ్మదిగా సుఖముగా ఉండాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన లేకుండా, కన్నీరు ప్రార్థన లేకుండా, దేవుని పాదాల దగ్గరికి రాకుండా నీకు అవసరతలన్నీ తీరిపోవాలంటే ఎవరి కాళ్ళ మీద నువ్వు నిలబడాలని కోరుకోకూడదండి. నీ కాళ్ళు నీకు అవుతాయి, కానీ ఒకరి కాళ్ళు నీకు అవ్వు. నీవు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయి, మోకాళ్ళకు పని చెప్పు. దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో నెమ్మదిగా సుఖముగా జీవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి, యేసుక్రీస్తు విజ్ఞాపన ప్రార్థన చేసి మనకు నేర్పించాడని, మాదిరి నేర్పించాడు. అదే విజ్ఞాపన ప్రార్థన మనం నేర్చుకుని మన విశ్వాస జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ, యథార్థంగా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇదిగో దేవునికి విన్నవించుకుంటూ నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకో. సంపూర్ణతను కాపాడుకోవసం, పరిపూర్ణతమైన పరిశుద్ధురాలుగా, పరిపూర్ణురాలుగా, పరిశుద్ధుడుగా, పరిపూర్ణుడుగా దేవుని రాజ్యానికి చేరేంత వరకు విజ్ఞాపన ప్రార్థన వదలొద్దండి. నిన్నెవరైతే రక్షణలోకి నడిపించారో వారు నిత్యం నీ కొరకు విజ్ఞాపన చేస్తారు. దేవుడు నీ కొరకు విజ్ఞాపన ధ్వని చేస్తున్నాడు. నీవు నీ విజ్ఞాపన కలిగి ఉండాలని దేవుని పేరట మీకు హెచ్చరిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తోత్రాలు, వేవేల కృతజ్ఞత స్తోత్రాలు. ప్రభా, ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో అయ్యా నాన్నను ఫలింపచేయండి. కార్యరూపం దాల్చే కృపను దాయిచ్చేయండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని
అదే రీతిగా ప్రభా అయా నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించండి, కృంగిన వారిని లేవనెత్తండి, నీ మహిమలో వర్ధిల్లింపచేయమని, విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.